ప్రేమ, అనుబంధాలకు సరిహద్దులు ఉండవన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఓ భావోద్వేగ ఘటన. ఏకంగా 130 ఏళ్ల క్రితము హైదరాబాద్‌లో కన్నుమూసిన తన ముత్తాత సమాధిని వెతుక్కుంటూ ఇంగ్లాండ్‌కు చెందిన ఓ బ్రిటిష్ పౌరుడు నగరానికి రావడము విశేషంగా మారింది. ఇంగ్లాండ్‌కు చెందిన రాబిన్ డిక్సన్ తన ఇంట్లోని పాత దస్త్రాలను పరిశీలిస్తూ ఉండగా తన ముత్తాత చార్లెస్ విల్సన్ బ్రిటిష్ ఇండియాలో మరణించారని తెలుసుకున్నారు. 1880లో బ్రిటిష్ సైన్యంలో చేరిన చార్లెస్ విల్సన్ బెంగుళూరు, మద్రాసు ప్రాంతాల్లో సేవలందించారు. అనంతరము సికింద్రాబాద్ రెజిమెంటల్లో లెఫ్టినెంట్‌గా పనిచేస్తూ 1906 ఆగస్టు 4న అనారోగ్యంతో తిరుమలగిరి ఆసుపత్రిలో కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు 48 సంవత్సరాలు. తన పూర్వీకుడి సమాధి ఎక్కడుందో తెలుసుకోవాలని రాబిను గట్టిగా సంకల్పించారు. దాదాపు 19 ఏళ్ల పాటు బెంగుళూరు, చెన్నై, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగించారు. ఈ క్రమంలో స్థానిక జర్నలిస్టు రవిరెడ్డి సహకారంతో 8 నెలల క్రితము సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి సెమెట్రీలో చార్లెస్ విల్సన్ సమాధిని గుర్తించగలిగారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాబిన్ తన భార్య లిన్‌తో కలిసి ఇంగ్లాండ్ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ముత్తాత సమాధిపై తెల్ల గులాబీలు ఉంచి భావోద్వేగంతో నివాళులర్పించారు. ఈ క్షణం కోసమే ఇన్నేళ్లుగా ఎదురుచూశానని రాబిన్ కన్నీటి పర్యంతమయ్యారు. ఒక శతాబ్దానికి పైగా సాగిన అనుబంధము 19 ఏళ్ల అన్వేషణతో సఫలమై ముగిసింది. కుటుంబ బంధాలకు, పూర్వీకులపై ఉన్న మమకారానికి ఇది అరుదైన ఉదాహరణగా నిలిచింది.